హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆయిల్ పీల్చకుండా, డీప్ ఫ్రై లేకుండా పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు దోస పిండితోటి ఇలా పునుగులు చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా కనుక చేసుకున్నారంటే బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇడ్లీ పిండిని ఇలా తీసేసుకున్నాను. ఇట్లా ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు జల్లించి పెట్టేసుకున్న వరిపిండిని వేసుకుంటున్నాను. వరిపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని 4 చీలికలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెమే సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇలా పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా చేత్తోటి బాగా కలిసిపోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గనక పునుగులనేవి చాలా బాగా వస్తాయి. మనం పునుగులు వేసుకోవడానికి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంట పునుగుల ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత గుంట గరిటెతోటి ఇలా నేను చూపిస్తున్న విధంగా పునుగుల్ని వేసేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు గుంట పునుగులు ప్యాన్ అంతా నేను వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించామంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూసారు కదా! ఒకవైపు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు రెండో వైపుకి ఇలా టర్న్ చేసామంటే సరిపోతుంది. ఇలా కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకున్నామంటే మనకి బాగా ఫ్రై అయిపోతాయి. మరో నిమిషం పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే మనకి గుంట పునుగులు రెడీ అయిపోయినాయి. చూసారు కదా! చాలా బాగా వచ్చేసినాయి. ఇదే విధంగా నేను మిగిలిన పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే పెట్టేసుకున్నాను. చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. అల్లం చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, లేదా టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇడ్లీ పిండితో ఇలా ట్రై చేశారంటే అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.